రైతులు నువ్వు కూర్చోండి అందరు ఇట్టున్నారు కదా అటు రైతులు ఇటు కూడా బాగుంటుంది దూరం అయిపోతారు కదా అందరూ దానికంటే ఆడ మెట్ట మేసి బేసిక్ ఇంకా అందరు కనిపిస్తుంది రౌండ్ రైతుల మధ్యలో కూర్చుంటారు నల్లవసారి కమనంటే కొద్దిగా మీకు ఆడిపోయేలా కూర్చోండి ఇంకా అందరినీ కూర్చోబెట్టి చైర్లు ఇంకో రోల్ శంకర్ ఇంకో రోల్ అయిపోయి ఏపిస్తా శంకర్ వస్తుంది కూర్చోండి గుడ్డేనా వేసుకోరండి కూర్చోండి ఇక్కడ మీరు భారత్ మాతా కీ భారత్ మాతా ఇంకో జై జవాన్ జై జవాన్ జై కిసాన్ అన్న ఒక్క నిమిషం దయచేసి నేడు ఆర్మూర్ పట్టణానికి పసి హృదయాల ప్రాణదాత ఫస్ట్ రోడ్ అంబాసిడర్ పెద్దలు గౌరవనీయులు లోక్సభ సభ్యులు మళ్ళీ లోక్సభ అభ్యర్థిగా అయినటువంటి గౌరవనీయులు శ్రీ ధర్మపురి అరవిందన్న గారు ఈరోజు చాయ్ పే చర్చ కార్యక్రమంలో భాగంగా
నేను ఆర్మూర్ పట్టణానికి విచ్చేస్తాను, నా రైతు సోదరులను కలుస్తాను, నేను ముఖాముఖిగా వారితో చర్చల్లో పాల్గొంటానని వారు ఇక్కడికి సమయం ఇవ్వడం వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన ఎంపీ అరవింద్ అన్న గారు మన రైతులతో అందరితో కలిసి ఛాయ్ తాగుతూ మాట ముచ్చట, మన భాషలో మాట ముచ్చట కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. గతంలో అన్నగారి నాయకత్వంలో చేసినటువంటి అభివృద్ధి పనులు, ఇంకా మీకు ఏం అవసరం ఉన్నాయి, ఇంకా ఏం చేస్తే మంచిగా ఉంటది, మోడీ నాయకత్వంలో అన్నగారు చేసిన పనులని చెప్తా ఉంటారు. కాబట్టి మీ సమస్యలు అన్నగారు తీసుకోవాల్సిగా కోరుచున్నారు. ఏమైనా ముచ్చట ఉంటే ముచ్చట చెప్పు. ఆంధ్ర భాషలో ఇంత పొడుగు చెప్పిండు. మాట్లాడు, ఇంకేమైనా కావాలన్నా మాట్లాడు. ఇంకా మన రైతనాలు ఉన్నారు ఎక్కువ. ఏమేస్తారా? ఎక్కువ ఏమేస్తారు? మరేస్తారా? ఏ పంటలు కూరగాయలు అన్నీ ఉంటాయా? కూరగాయలు ఉంటాయి, పసుపు ఉంటుంది, జొన్న ఉంటుంది, అరి ఉంటుంది, కూరగాయలు వేస్తారు? టమాటా, అది మన జొన్న, సజ్జ, అరి, సజ్జ, అరి అన్నీ ఉంటాయి. అది మన పసుపు, కూరగాయలు అంటే ఇక మిర్చి, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, మన అది టమాటా, మిర్చి, అది మన వంకాయలు, బెండకాయలు, పాలకూర, అన్ని కూరగాయలు, ప్రతి ఒక్క కూరగాయలు ఉంటాయి. మార్కెట్ ఎట్లున్నది? మార్కెట్ ఇప్పుడు తక్కువ ఉన్నాయి రేటు. మార్కెట్ కూరగాయలు కూరగాయలు ఇక జొన్నలు అవి అట్లా ఇక సైన్స్ ఉన్నది కానీ ఇక ఇవి తక్కువ. ఇక పసుపు అయితే పసుపు కూడా వేసి ఇప్పుడు ఇక మాకు చాలా సంతోషం ఎంపీ గారు. పసుపు రైతులు నిద్రబట్టి ఒక్క నిమిషం. అయితే ఈసారి పెద్ద పంటలు మంచిగా ఉన్నాయి, చిన్న చిన్నవి పట్టించుకోమంటావు, కూరగాయలను పట్టించుకోమంటావు. నిజంగా మేము రైతులకు నిద్రపోయి లేచినట్టు అయిపోయింది. పసుపు కూడా పెట్టుట్లా 5,000 పసుపు 16,000 వచ్చింది. చాలా సంతోషం. నేను కూడా 4,000 పసుపు పెట్టుకుని బంద్ చేసిన, పసుపు బంద్ చేసిన. మన ఖర్చు కూడా పెట్టుకుని అయింది, ఎందుకంటే ధరలు లేక 5,000 ఉంటే కైకిలే నిండలే. ఈ పసుపు కూడా చాలా సంతోషంగా ఎంపీ గారు మాకు చాలా న్యాయం చేసిన రైతులకు. చాలా సంతోషంగా పసుపు ఇట్లే కొనసాగించాలా. మేము కూడా మిమ్మల్ని మళ్ళీ ఒకసారి పదే మోడీ గారి నాయకత్వం మళ్ళా రావాలని పాటిస్తున్నాం. చాలా మంచి నాయకత్వం. ఎవడో ఫోన్ చేస్తే లేపడు. ఒక్క ఫోన్ కాల్ మీద 6 గంటలు ఇద్దే పంపిండే మామూలు మాట కాదు. మోడీ గారు చెప్తే ఫోన్ కాల్ మీద 6 గంటలు ఇద్దే. ఈ మన అయోధ్య కట్టేప్పుడు ఏమో కాంగ్రెస్ నా కొడుకును కోట్లాట్లు అవుతాయి, గుంపులాట్లు అవుతాయి. గుసలేళ్ళు కూడా గుడి అయిపోయింది, ప్రారంభమైపోయింది. చాలా సంతోషం. మోడీ గారి నాయకత్వం, మీ నాయకత్వం సంతోషం. రైతులకు కూడా మంచిగా అంటే కొన్ని చిన్న చిన్న ఏమిటో సార్ మీరు కూడా పట్టించుకొని పనులు చేయరు. కొద్దిగా ఎంపీ గారు కొద్దిగా చేస్తారు. ఎవరైనా టాకింగ్ ఉన్నది పబ్లిక్ లో, మీరు కూడా అత్యంత పట్టించుకొని పని. ధన్యవాదాలు. పట్టించుకున్నాడా లేకపోతే తిరుగుడా పట్టించుకుంటుండు, పనులు అవుతున్నాయి. ఏమైందే? మీరు పొద్దున్నే వచ్చి ఏం చేయమని చూసుకోవాలి కదా. పొద్దున్నే వచ్చి చెక్ చేయించుకోవాలి కదనే. అయితే మనకి రైతాంగం ఎక్కువది ఈడ కాబట్టి రైతాంగం ఎక్కువది కదా. మనకి ఫస్ట్ రైతులకి మోడీ గారు ఏమేమి చేస్తారు మనకి? ఒకటేమో మనకి ఫర్టిలైజర్లు, యూరియాల మీద సబ్సిడీ వస్తున్నది. మనకు దేశంలో ఫర్టిలైజర్, యూరియాలు ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు మొన్న ఇక్కడ రామగుండంలో మనం 6,000 కోట్లు పెట్టి మోడీ గారు స్టార్ట్ చేసారు. అట్లా ఇంకా మస్తు జనరేషన్ కావాలి ఫర్టిలైజర్.
ఇప్పుడైతే వేరే దేశాలకు వెళ్ళి దిగుమతి అవుతున్నాయి, రేట్లు ఎక్కువ అవుతాయి. కానీ మనకి బర్డెన్ పడొద్దని, మన మీద బరువు పడొద్దని సబ్సిడీ ఇస్తున్నాడు. సబ్సిడీ మనం 2 బస్తాలు వాడతాం కదా, డిఏపి యూరియాలు ఇవన్నీ, అది 2 బస్తాలు వాడతాం కదా. 2 పంటలకి ఎకరానికి అన్ని కలిపితే సుమారు 18,000 రూపాయల సబ్సిడీ ఇస్తున్నాడు. అవన్నీ తెలిసే కదా అందరికి. అది కాక మన కిసాన్ సమ్మాన్ నిధిలో అందరు ఉండి ఉంటారు కదా, 6,000 రూపాయలు వస్తున్నాయా? ఇవి బేసిక్ గా రైతులకి 18,000 ప్రతి ఎకరాకి సబ్సిడీ మీద వస్తున్నది, మళ్ళా 6,000 రూపాయలు వస్తున్నది. ఇవి కాక ఇలా పసుపు రేట్లు ఎందుకు పెరిగినాయంటే, పసుపు బోర్డు అంటే ఇప్పుడు వచ్చింది, ఈ మధ్య వచ్చింది. ఇంతకుముందు స్పైసెస్ బోర్డు ఉండే, అది ఏమంటారు మన సుగంధ ద్రవ్యాల బోర్డు ఉండే, అందులో 50కి పైన ఉంటాయి స్పైసెస్, అందులో పసుపు ఉండే. దాని వాళ్ళు పట్టించుకోలే, ఇక్కడ ఉన్నోళ్ళు దాంతో పని చేయించుకోలే, మనం దాంతో పని చేయించుకున్నాం. అన్న అన్నాడు కదా, పట్టించుకోలేదు. అది కేరళలో ఉన్నది తీసుకొచ్చి ఇక్కడ పెట్టించి దాని మీద దాంతో పని చేయించి ఏం చేసినామంటే దేశం పసుపు దిగుబడి తగ్గించినాం. వేరే దేశాలకు వెళ్ళి పసుపు తెస్తా ఉండే, అది తగ్గించి సగానికి సగం తగ్గించి ఎగుమతులు పెంచేటట్టు. ఇక్కడికి రైలు పోయినా యాదుందా అన్న, రైలు పోవడము, ఎక్కువ మీటింగ్లు, ఎక్స్పోర్టర్స్ ని ట్రేడర్స్ తెచ్చి ఎక్కువ మీటింగ్లు పెట్టడము, ఎగుమతుల మీద డిమాండ్ పెంచడము, ఇవన్నీ చేయడం జరిగింది. చేసేందుకు ఇవాళ మన ఇంకోటి పసుపు బోర్డు కంటే ముందు మన నిజామాబాద్ జిల్లాని ఒక జిల్లాల ఒక పంటని తీసుకుంటారు, ఏది ఎగుమతి అయ్యే పంటని. ఒక స్కీమ్ ఉంటుంది, దాంట్లో ఆ స్కీమ్లో పెట్టించినాము. దాని మీద ఎగుమతుల మీద దృష్టి పెడతారు అన్నట్టు ప్రభుత్వం ఆ జిల్లాల. సో మన జిల్లాకు పసుపు పెట్టించినాం అన్నట్టు, జగిత్యాల జిల్లాకు మామిడి పెట్టించినాం ఇంకా. సో ఆ రకంగా ఎగుమతుల మీద దృష్టి పెట్టి దిగుమతులు తగ్గించేస్తే మెయిన్ రీజన్ అది అయింది. ప్లస్ మార్కెటింగ్ పెంచుతందుకు అవన్నీ చేసినాం. అందుకని ఇవాళ ఈ రేట్లు వచ్చినాయి. పోయినసారే రేట్లు పెరగాలే కానీ పోయినసారి పసుపు అంతా మురిగిపోయిందట కదా పోయిన 2 సంవత్సరాలలో. సో ఇప్పుడు పసుపు బోర్డు వచ్చినందుకు ఏమవుతుందంటే, అన్ని అంతా జాగ్రత్త అయినాడు అందరూ. పసుపు బోర్డు వచ్చినాక ఇక్కడ విత్తనాల కాడికెళ్ళి, సాయిల్ టెస్టింగ్ కాడికెళ్ళి, పండించే పద్ధతులలో చిన్న చిన్న మార్పులు. అండ్ అమెరికా వాడు, యూరప్ వాడు మన పసుపు కొనుక్కోవాలి, అక్కడ వాళ్ళు దిగుమతి చేసుకోవాలంటే కొంచెం మందులు కరెక్ట్ పద్ధతిలో వాడాలి. ఎక్కువ వాడితే వాళ్ళు తీసుకుంటలేరు. సో కొంచెం ఆర్గానిక్ సైడ్, మొత్తం ఆర్గానిక్ కూడా అవసరం లేదు, లిమిట్లో వాడాలి, లిమిట్లో. సో ఇది మళ్ళా ఇక్కడ వేర్ హౌజులు ఎక్కువ కావాలి, ఇంకోటి పసుపు శుద్ధి కర్మాగారాలు రావాలి. ఇవన్నీ కూడా నెక్స్ట్ వస్తాయి. ఇవన్నీ ప్రణాళికలు ఉంది మనకు. ఇది పసుపుకే కాదు, మక్కకి, అన్ని పంటలకి ఇదే. ఏంటంటే రైతు కాడికెళ్ళి ఫైనల్ గా ఎక్కడైతే వాడతారో ఎండ్ యూజర్, ఈ ఇద్దరికి కనెక్ట్ చేయాలి. ఇవాళ మొన్న వన్నెల ఒక రైతు, ఆయన పేరు రమేష్ రెడ్డి, ఆయన మర్చిపోయినా, రమేష్ రెడ్డి, సాంగ్లీవుడు వచ్చి 19,500 కొనుక్కొని పోయిన ఈయనే. అట్లా రైతుల పొలాలకు వచ్చి కొనుక్కొని పోవాలి, ముందే టైఅప్ కావాలి. అది నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క ప్రణాళిక, అది రైతుల కోసం ఫ్యూచర్లా. సో ఆ రకంగా మక్కకు కానీ, వరికి కానీ, మీ కూరగాయలకు కానీ మార్కెట్ అన్నది పొలం కాడికెళ్ళి మార్కెట్ క్రియేట్ చేయాలి, పొలంలోనే కనెక్టివిటీ పెంచాలి. ఇవన్నీ కర్మాగారాలు వస్తాయి ఇక్కడ. పసుపు శుద్ధి కర్మాగారం కానీ, మక్కను వాడే ఇవాళ రేపు ఇంధనం తయారు చేస్తున్నారు, మక్కలకెళ్ళి చెరుకుకెళ్ళి ఇంధనం తయారు చేస్తున్నారు. మన వరి బ్రోకెన్ రైస్ పంచాయతీ అవుతుంది కదా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ అవుతా ఉంటుంది కదా. సో ఆ పంచాయతీ లేకుండా ఈ బ్రోకెన్ రైస్ అయితే బాయిల్డ్ రైస్ చేస్తారో దాంతో కూడా ఇంధనం తయారవుతుంది. ఇంధనం తయారైనప్పుడు దాని డిమాండ్ పెరుగుతుంది. అటువంటి ఫ్యాక్టరీలు రావాలి. ఇవన్నీ కావాలంటే ఒక్కటి యాది పెట్టుకోవాలన్నా అవినీతి ఉండొద్దు, అవినీతి అన్నది ఉండొద్దు. అవినీతి లేకపోతే ఫాస్ట్గా అవుతుంది ప్రోగ్రెస్.
ఆర్మూర్ వాళ్ళకి మీకు ముచ్చటే చెప్తా. ఇప్పటి వరకు నిజామాబాద్ పార్లమెంట్ల పరిధిలో రైల్వే లైన్ మీద ఒకటే బ్రిడ్జ్ ఉండే, నిజామాబాద్లో గంజకాడ. మా నాయన కట్టించిండు, 1990లో కట్టించిండు. రెండోది ఉండేనా ఎప్పుడు రేడానా రైలు మీదకి వెళ్ళి ట్రాక్ మీదకి వెళ్ళి పోయే బ్రిడ్జ్. ఇవాళ ఏడు జరుగుతున్నాయి. ఆర్మూర్లో ఒకటైతే స్టార్ట్ అయిపోయింది. ఈ ఊరు మామిడిపల్లిది నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. అడవి మామిడిపల్లి పైసలు ట్రాన్స్ఫర్ చేసారు వేరే దిక్కు కేసీఆర్ ప్రభుత్వం, మళ్ళా వాపస్ తెచ్చి అది కంప్లీట్ చేయాలి. ఆర్మూర్లే 3 అవుతున్నాయి, బోధనలో 2 అవుతున్నాయి, నిజామాబాద్ రూరల్లో 1 అవుతున్నది, నిజామాబాద్ అర్బన్లో 1 అవుతున్నది. ఇలా 7 అవుతున్నాయి. చక్కెర ఫ్యాక్టరీలు ఎందుకు తెరుచుకుంటలేవంటే అవినీతే కారణం, వేరే ఏం కాదు. నా షేర్ నువ్వు కొంటా అంటే నాకు 100 కోట్లు ఎక్కి, మా ప్రభుత్వంది ప్రైవేట్ వాడు కొనాలంటే 100 కోట్లు కల్వకుంట్ల కుటుంబంకి ఇవ్వాలన్నట. లేదు ప్రైవేట్ ఉంది గవర్నమెంట్ వాడు తీసుకోవాలంటే ఆయనకి ఎక్కిస్తారట, పైసలు వాపస్ తెచ్చేయాలట 100. ఇట్లా ఉంటే ఏమీ కావు, ముందరికి రావు. మాధవ్ నగర్ డిచ్పల్లి కాడ ఫ్లైఓవర్ ఉండే కదా, అది అవినీతి వల్లనే ఇన్ని రోజులు డిలే అయింది. అది కూడా 30 ఏళ్ళ నుంచి కావాలి. కాబట్టి అవినీతి లేకుండా అయితే డెవలప్మెంట్ అవుతుంది. ఈ అన్నిటికంటే ముఖ్యం ఈ ఫ్యాక్టరీలు అన్నీ తెలంగాణలో ఏడన్నా ఈ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వస్తే నిజామాబాద్ గడ్డ మీదనే వస్తాయి. ఇదే పర్ఫెక్ట్ జాగా. ఇది వస్తే ఒకటేమో గల్ఫ్ వలసలు అవుతాయి, ఆడికి పోయినోడు వాపస్ వస్తాడు, పోయేటి అయిపోతాయి. ఏదిరా పోయి చాయ్ ఏది చాయ్ అయిపోయా, అందరు చాయ్ పెంచారు అంటే చాయే లేకపోయా. తాగిరా అందరు? మరి నాకు పోయారా? కూర్చోండి, నిలబడద్దు, కూర్చోండి. రావు సప్పుడు చేయకూరి, మెల్ల మెల్ల. పెద్ద మనుషులకు ఇచ్చిరా? తాగిరా? చాయ్ తాగినా అన్న? తాగిరా? తాగలే లేదో మగమాటంగా తాగినా అంటారు. ఏం పేరన్న? శంకర్. బాగున్నావా? ఏం సంగతి చెప్పు. ఇట్రా నా ఇంతకుముందు దళితులు అంటే మాకు దూరం ఏదో అక్కడ సైడ్ ఉన్నారు ఇక్కడ సైడ్ ఉన్నారు అని చెప్పి వస్తుండే, వివిధాలు వస్తుండే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి మీరు తీసుకొచ్చిన మా దళితులను పార్టీలు చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన మీ బీజేపీ నుంచి మాకు దళితులను చాలా బాగా చూసుకుంటున్నారు. ఇగో ఇలా స్కీమ్స్ ఉన్నాయి చూడు, చూసాను. ఈ పాంప్లెట్ వచ్చిందా? అని అయితే అన్న ఇట్లా కొన్ని సభ్యతలు చెప్పేసారు అన్నారు, ఇట్లా మీరు బీజేపీ వస్తే మీరు పట్టించుకోరు చేయరని చెప్పేసి. మనం చాలా బాగా పట్టించుకుంటున్నారు. మీ ఎంపీ ఎలక్షన్లు కాదు, మీరు ఉండే మీ జీవితాంతం మేము మీకు శాశ్వతం. థ్యాంక్ యూ పట్టించుకో. ఆల్రెడీ 10 ఏళ్ల నుంచి మోడీ ప్రధానమంత్రి ఉంటాడు. అట్లా చేసిరన్నా. ఈసారి మా లెక్క ప్రకారం మేము చేస్తున్న సర్వేలు స్టడీల ప్రకారం దళితులలో కూడా పెద్ద మెజారిటీ బీజేపీకి వస్తున్నారు. అదే అన్న, మీ ఆశీర్వాదం కూడా ఉండాలి నరేంద్ర మోడీ గారికి. ఉంటది, మీ సుఖం మా మీద ఉండాలన్నా. మాకు లేకపోతే మా ఉద్యోగాలు పోతున్నాయా? మేము యాక్టివ్ గా పని చేయకపోతే కటింగ్లు అయిపోతున్నాయి టికెట్లు అన్ని. శంకర్ కి చాయ్. ఇప్పుడు అదే ఫ్లెక్సీ పెట్టే బోర్డు కాదు, అది దేశంలో అనేక జాగాలలో వస్తుంది.
పసుపు ఎక్కడెక్కడ వండితే అన్ని జాగాలలో కార్యాలయాలు వస్తాయి. ఇప్పుడు స్పైసెస్ బోర్డు ఉంది కదా, స్పైసెస్ బోర్డు కార్యాలయాలు కేరళలో ఉన్నది, గుజరాత్ లో ఉన్నది, రాజస్థాన్ లో ఉన్నది, ఆంధ్రాలో ఉన్నది, వరంగల్ ఉన్నది, నిజామాబాద్ లో ఉన్నది. అన్ని జాగాలలో వస్తుంది, ఒక జాగాలో రాదు. అది పసుపు ఏడా వండితే అన్ని జాగాలలో వస్తుంది. అది ఇందూరులో కూడా వస్తుంది, ఇందూరులో పెద్ద కార్యాలయం వస్తుంది. ఈ కాంగ్రెస్ వాళ్ళు పసుపు బోర్డు ఏది అంటే మీ ఇంటి మీద పెట్టమంటావు ఆ బోర్డు అని అడుగురు. కిసాన్ సమ్మాన్ నిధి 2018 కన్నా ముందు వచ్చిన బుక్కులకి అది ఎలిజిబుల్ అవుతుంది. దాని తర్వాత వీళ్ళు ఏమంటారు అంటే అప్లోడ్ చేసినామని చెప్తారు కానీ దానికి రెస్పాన్స్ ఏం లేదు. మళ్ళీ దాని టోల్ ఫ్రీ నంబర్ చేస్తే అది కరెక్ట్ కలుస్తలేదు. కానీ అసలు అప్లికేషన్ ఎక్కడ పెట్టాలో అర్థమవుతుంది. అంటే అది ఈ ధరణి ఏబట్టి ప్రాబ్లమా? అది వీళ్ళు ఏమంటారు అంటే అంతేనా? ధరణి ఏబట్టి అప్డేట్ అయితే లేవు. అది అప్డేట్ కానప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎట్లా పని చేయమంటావు చెప్పు? ధరణి ఏబట్టి ఇప్పుడు మీకు పట్టా పాస్బుక్ వస్తేనే కదా స్కీమ్ వచ్చేది. ఎన్నిసార్లు ఏమంటారంటే మా చేతిలో ఉంది ఏంటంటే మేము అప్లోడ్ చేయడం మా మట్టుకు మా బాధ్యత, అప్లోడ్ చేసేసినాం. కానీ అది ఎవరి ద్వారా ఆగింది, ఎక్కడ ఆగింది అనేది మాకు ఇన్ఫర్మేషన్ లేదంటున్నారు. డేటా సెంటరా ఉండాలా 2018 కాకుండా ఆ స్కీము 2018 వరకు కాకుండా అందరికి వర్తించేలాగా ఉండాలా. 2019 ఫిబ్రవరి వరకు కట్ ఆఫ్. నాకు తెలిసి ధరణిల ప్రాబ్లం అయ్యి ఇప్పుడు మీకు 2018 తర్వాత ధరణిలో కూడా మ్యూటేషన్ అయ్యి పాస్బుక్లు వచ్చినాయా? అది కిసాన్ సమ్మాన్ నిధిలో అప్లోడ్ అవుతలేదా? ధరణి తర్వాత అయితే లేవు. ఒకటి చెప్తా అన్న, దీంట్లో కన్ఫ్యూజ్ కాకుండ్రి. నాకు అర్థమైనంత వరకు ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఉన్నాయి. కేంద్రము కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చినప్పుడు రేషన్ అందరికి ఫ్రీ ఇస్తున్నాము అని డిక్లేర్ చేశారు. అప్పుడే స్టార్ట్ చేసిండు స్కీమ్. ఆయన 2020 ఏప్రిల్ 1st కెళ్ళి స్టార్ట్ చేసాడు స్కీమ్. రేషన్ కార్డులు పెండింగ్ ఉన్నాయి, క్లియర్ చేసేయండి, ఫ్రీ ఇస్తామని చెప్తా ఉన్నాడు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కొత్తది ఇయ్యలే, ఇప్పుడు కూడా ఇయ్యలే. రేషన్ కార్డు లేకుండా రేషన్ ఇయ్యరాదు. ఒకటి ఇది కూడా ధరణిలా ఎక్కడెక్కడైతే ఆగినాయో వీళ్ళు క్లియర్ చేసి లిస్టు పంపాలి. వీళ్ళు పంపలే, లిమిట్ ఉండదు కేంద్ర ప్రభుత్వంలో. మొన్న కూడా వికసిత్ భారత్ యాత్ర అయిందా? బండ్లు తిరిగినాయి, గ్రామాలు తిరిగినాయి కదా. అందులో కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్ని స్కీమ్లు ఉన్నా అన్ని స్కీమ్లు ఒకటి కాదు, కిసాన్ సమ్మాన్ నిధే కాదు, ఉజ్వల గాని, మీకు సుకన్య సమృద్ధి యోజన గాని, మీకు ఈ ముద్రా లోన్లు గాని, ఇట్లా ఎన్ని స్కీమ్లు ఉన్నా లిమిట్ లేదు. లిమిట్ లేకుండా ఎన్ని అప్లికేషన్లు అయినా తీసుకున్నారు మొన్న, ఏ స్కీమ్ అయినా. కాబట్టి ఈ రేషన్ ఒకటి, ఈ మన కిసాన్ సమ్మాన్ నిధి ఒకటి, దీనికి మేజర్ డాక్యుమెంట్ మీ రేషన్ కార్డు, మీకు మ్యూటేషన్ అయిపోయి పట్టేదారు పాస్బుక్లు కావాలి ధరణివి. ఆ లిస్టు క్లియర్ చేసి కేంద్రానికి పంపాలి. నాకు తెలిసి అక్కడ ఆగి ఉన్నది. అది రేషన్ కార్డులు ఇస్తలేరు కొత్త, ఈ ధరణిలా క్లియర్ చేస్తలేరు. ఈడనే అవుతుంది, కేంద్రం లాగది. అయితే ఏమైనా క్లియర్ అయిపోయినాయి పెండింగ్ ఉంటే కట్ ఆఫ్ డేట్ ఎక్స్టెన్షన్ మేము చేపిస్తాం. అదొక్కటి నేను చేపిస్తాను. కానీ క్లియర్ కాకపోతే మాత్రం వాళ్ళ కేంద్రం చేతులు ఉండదు, ఇడికెళ్ళే వాళ్ళ లిస్టు, క్లియర్ అయిన లిస్టు. కట్ ఆఫ్ డేటు పొడిగిచ్చే బాధ్యత మనం చేద్దాం.
నాకు మొన్న వికసిత్ భారత్ లో నేను కూడా తిరిగినా అన్ని కూడా ధరణిలో క్లియర్ గానివే పెండింగ్ ఉన్నాయి. పరిచయం చేస్తాం. జై శ్రీరామ్. ఇంకోటి ఏంటంటే పసుపుడు వచ్చిందని మనం అంటే కొందరు ఏమంటారంటే పసుపుడు ఎక్కడ వచ్చింది, పసుపుడు ఎక్కడ వచ్చింది, ఆడబెట్టి పసుపుడు అని అంటే కొందరికి తెలియవచ్చు, తెలియకపోతే ఆ రకంగా కూడా అడుగుతున్నాను. మీరు కూడా కొద్దిగా ఏంటంటే చెప్పాలా అలాంటి అంటే పబ్లిక్ కూడా అర్థమవుతుంది. ఇప్పుడు మనకు అడ్లకు రేటు కూడా పెరుగుతుంది. అడ్లకు రేటు ఎవరు పెంచుతున్నారు? మోడీ గారు పెంచుతున్నారు. మోడీ గారు పెంచలేదంటారు. అంటే అట్లే అంటారు మరి కాంగ్రెస్ అని పని సెంటర్ నుంచే కదా నచ్చేది. ఏదన్నా కానీ మక్కలకే కానీ, పెద్దలకే కానీ, జొన్నలకే కానీ, అట్లకే కానీ అన్ని అక్కడి నుంచే వచ్చేటి. అందరూ ఏంటంటే ఇక్కడ రాలేదు, ఇక్కడ నుంచి వస్తున్నాయి. వీళ్ళు చెప్పేది ఏంటంటే నా టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ చెప్పేదే వాళ్ళంతా. మీరు ఏంటంటే ఇక్కడ ఎక్కడ పోండి, మన పబ్లిక్ ఇంత సహాయపడతాము అనేది కొద్దిగా చెప్పండి. ఇక్కడ పెట్టు. ఇప్పుడు వరికి సంబంధించి మనకి స్వాతంత్రం వచ్చినాక ఎంత పెరిగిందో వరి 2014 మోడీ ప్రధానమంత్రి అయ్యే వరకు 1300 అయింది. మోడీ ప్రధానమంత్రి అయినాక 10 ఏళ్లలో 1300కి వెళ్ళి 2200 దాటింది. ఇది వరి రైతులది. పసుపు బోర్డు అన్నది తెలంగాణ వచ్చిందా? దానికి రుజువైంది రాష్ట్రపతి ఉత్తర్వులు వెళ్తాయి. రాష్ట్రపతి ఉత్తర్వులు వెళ్ళిన మరుక్షణంకి వెళ్ళి తెలంగాణ అయినట్టు. రాష్ట్రపతి ఉత్తర్వులు వెళ్ళింది పసుపు బోర్డుకి అక్టోబర్ 4వ తారీఖు రాత్రి వెళ్ళింది. అక్టోబర్ 5కి వెళ్ళి పసుపు బోర్డు ఉన్నట్టు ఒకటి. రెండోది అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్, కార్యాలయాలు పెట్టాలి. ఈ పసుపు బోర్డులో ఎవరు ఉంటారు? అగ్రికల్చరు, హార్టికల్చరు, ఫార్మాస్యూటికల్స్, ఆయుష్ మంత్రిత్వం, కామర్సు, వాణిజ్యం, ఇవన్నీ ఆల్ ఇండియా సెక్రటరీలు ఉంటారు దాని మీద బోర్డులో. వాళ్ళందరూ ఢిల్లీలో కూర్చుంటారు. బోర్డు కార్యాలయాలు దేశం మొత్తం ఎక్కడెక్కడ పసుపు పండుతుందో వస్తుంది. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఆగమాగం ఇచ్చినట్టు ఉండదు. అది 6 గ్యారెంటీలు ఏడికి పోయినాయి లేదు. కార్యాలయాలు పెట్టుడు అదే సినిమాకు పోయినట్టు కాదు కదా. అట్లా అందరు రాష్ట్రాలకి వెళ్ళి బోర్డు మెంబర్స్ ని పెట్టాలి. రైతుల దగ్గరికి వెళ్ళి పెట్టాలి, సైంటిస్టుల దగ్గరికి వెళ్ళి పెట్టాలి, ట్రేడర్స్ దగ్గరికి వెళ్ళి పెట్టాలి. ఇది ఆగమాగం చేసే పని కాదు. ఇవన్నీ చేసినాక ఈశాన్య రాష్ట్రాలలో బోర్డు వస్తుంది, తెలంగాణలో వస్తుంది, ఆంధ్రాలో వస్తుంది, కర్ణాటకలో వస్తుంది, కింద తమిళనాడులో వస్తుంది, మహారాష్ట్రలో పసుపు పెరుగుతున్నది, మహారాష్ట్రలో వస్తుంది. ఇట్లా ఒక దగ్గర రాదు. అది ఇవన్నీ ఏడున్నది అంటే ఎందుకు అది ధరను తగ్గించలేక 10 కిలోలు కట్ చేస్తుంది. సొసైటీకి 108 ఇప్పుడు కూడా కట్ చేస్తురా? అయింది చాలా మైక్ చక్కగా పెట్టుకోరాలే. జరావు ఎప్పుడది? డిసెంబర్ సొసైటీకి అమ్మాలి. సన్నపల్లి వేసుకున్నా చిల్లర ఏ నెలలో అమ్మినా? ఇప్పుడు పోయిన సంవత్సరం పోయినసారి మేలు అమ్మితే 108 సంచులు సొసైటీకి జోకిస్తే 22 సంచులు కటింగ్ అయింది. ఈ ఎంఎస్పీ తీసుకుంటే నాకు 1700 పడ్డాయి ఒక క్వింటాల్కి. మోడీ ఇచ్చేది ఇప్పుడు 2000 చిల్లర ఇస్తుండు. కానీ మా దాకా వచ్చేసరికి మాకు 1700 వస్తున్నది. అని 22 సంచులు యావరేజ్ చేసుకుంటే ఆ ప్రతిఫలం నాకు అందట్లేదు కదా. ఇది చాలా జాగ్రత్తగా అందరూ వరి రైతులకి మొత్తం మీకు ఎంఎస్పీ, మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు,
మీకు గోనె సంచుల ఖర్చు, మీకు సుతిలీ ఖర్చు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. మీ దగ్గర కొని అవి వడ్లు తీసుకుపోయి రైస్ మిల్లింగ్ చేసి బియ్యం ఎఫ్సీఐకి అప్పచెప్పాలి. 67 కిలోలు 68 కిలోలు అప్పచెప్పాలి. ఈ పని మీ దగ్గర ప్రొక్యూర్మెంట్ చేసి మిల్లింగ్ చేసి ఎఫ్సీఐకి బియ్యం ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా కమిషన్ కూడా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇక ఇలా కటింగ్లు అవుతున్నాయంటే కేసీఆర్ కుటుంబం దందా చేసింది. అది ఓపెన్ మనం అందరం మస్తాల కొట్లాడినాము, మీడియాలలో వచ్చింది, అంత వచ్చింది. నరేంద్ర మోడీ మాట్లాడిండు బ్లాక్ మార్కెటింగ్ నడుస్తున్నది బియ్యం అని, ఆయననే మాట్లాడిండు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు కూడా వాళ్ళు తరుగు బంద్ చేస్తలేరంటే ఇక అదే దందా నడుస్తున్నట్టు లెక్క. డిసెంబర్లో ఏమైంది? డిసెంబర్లో ఓకే అన్న, అది నారేస్తా బయట ఎండాకాలం ఎదుగుతుందని చెప్పేసి 100% అయింది కానీ అట్లా కడతా తొలి తీసేస్తారు 10 కిలోలు. ఇప్పుడు కూడా కొన్ని జాలలో స్టార్ట్ అయింది కదా, కొన్ని జాల ఆడ తరుగు తర్వాత మొదలు కట్ చేయరట, వెనక కట్ చేస్తారట. అంటే రైస్ అన్నిటికీ ఇక ఇదే ప్రాబ్లం అన్నిటికీ. కాబట్టి దాన్ని దృష్టి పెట్టి కోల్డ్ స్టోరేజ్ మనకు వెజిటేబుల్కి సంబంధించి ఒక కోల్డ్ స్టోరేజ్ ఉందనుకున్నా కూరగాయలు ఖరాబ్ అనేదే కాదు. నమస్తే. ఇప్పుడు రైతుల తరఫున ఒక చిన్న మీకు వచ్చిన అనుకోండి, ఏమని అనుకోండి, మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఎంపీగా ఉన్నప్పుడు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు గ్రామాలకు సర్పంచ్లకు నేరుగా నిధులు పంపించింది. అది రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీజింగ్ పెడుతుంది, పైసలు కరగన ఆపుతుంది అని చెప్పేసి డైరెక్ట్ సర్పంచ్లకు ఇచ్చిన ఖాతాలు వేసింది. అప్పటి నుంచి ఏమైంది, సర్పంచ్ మంచిగా వాడుకున్నారు. సేమ్ అట్లనే ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ కు సబ్సిడీ రాక 10 ఏళ్లే ఈ కేసీఆర్ సర్కార్ సంకనాకపోయింది. ఒక్కోడికి రైతు కూడా సబ్సిడీ లేదు. డ్రిప్ సబ్సిడీ లేక చాలా మంది రైతులు అవస్థలు పడుతుంది. ఆ పాత పైపులు పలిగిపోయినాయి, అవి చీకు పట్టిపోయినాయి. ఇప్పుడు డ్రిప్ తోటి పంట పండిస్తే అధిక దిగుబడి కూడా వస్తుంది. ముఖ్యంగా పసుపులు అధిక దిగుబడి వస్తుంది డ్రిప్ తోటి పండిస్తే. ఆ డ్రిప్ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకు డైరెక్ట్ నిధులు ఎట్లా పంపించారు, ఈ డ్రిప్ కూడా 90% సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పించడానికి గెలిచిన ప్రయత్నం చేయండి. రైతులకు డ్రిప్ డైరెక్ట్ రైతుకి సబ్సిడీ రావాలి. ఇప్పుడు ఇక్కడ ఒక సంఘం ఉంది, ఆరుమూలలో ఈ నడిమి గెలుపు కిందికి ఎందుకో సంఘం ఉంది. ఆ సంఘంలో 120 మంది రైతులు అనుకుందాం. ఆ 120 మందిలో 100 మంది పసుపు పెడతారు. ఈ 100 మందిని ఒక యూనిట్ గా తయారు చేయండి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ పంపించండి. ఆ 100 మంది ఐడెంటిఫై చేసి మీ డైరెక్ట్ రైతు ఖాతాలకు లేకపోతే ఒక యూనిట్ గా ఆ సంఘంలోకి పంపించండి. రైతులు ఎవరు డబ్బులు తినేటోళ్ళు కాదు, సబ్సిడీ ఎవరు తీసుకోండి. ఆ ఖచ్చితంగా పైపులు పెట్టుకుంటే కాళ్ళకి 10,000 కలుపుకుంటారు రైతు. ఏ సబ్సిడీ కూడా రైతు వృధాగా పోనీయడు. ఆ సబ్సిడీ వస్తే ఆ డ్రిప్ సబ్సిడీ మీరు నేరుగా ఇచ్చినట్టయితే ప్రతి రైతుకు ముడుతుంది. ముఖ్యంగా పసుపు రైతుకు ముడితే మీరు బోర్డు తెచ్చిన దానికి ప్రతి రైతు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ బోర్డు ద్వారా 20,000 పెరిగిన దానికి సంతోషంగా ఉన్నారు. మీరు దిగుమతులు తగ్గించి దానికి సంతోషంగా ఉన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ పంట పండడానికి సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం కూడా పంపిస్తారు. అది కూడా పక్కతో పట్టిస్తున్నారు అన్నాడు. అది మాడిపల్లి బ్రిడ్జి 20 కోట్లు పక్కకు పోయినాయని. ఇక పక్కకు పోయినో ఎటు పోయినో మాకు తెలియదు, బ్రిడ్జి కాలేదని తెలుసు అందరికి. ఇప్పుడు ఇది కూడా సబ్సిడీ వస్తలే అని తెలుస్తుంది. ఇది మీరు పంపించిన రాష్ట్ర ప్రభుత్వం నాకేసింది. కాబట్టి మీరు ఖచ్చితంగా రేపు ఎంపీ గెలుస్తారు అనుకుంటున్నాం. మేము కూడా గెలిచిన తర్వాత దీన్ని నేరుగా మీ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి రైతుకు డ్రిప్ ద్వారా డైరెక్ట్ సబ్సిడీ అని రైతులందరి తరఫున కూర్చుంటాం. గెలుచుడు కాదు, గెలిపియాలా. మన డీబీటీ చేసినట్టు
రైతుకి డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కి ఉండేయాలి. ఇది మంచి ఐడియా, ఇది చేపిద్దాం. అంకాపూర్ పైడి లక్ష్మీనారాయణకి ఆరు ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారిగా బీజేపీ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే అన్న గారికి, ఎంపీ అరవింద్ గారికి వచ్చిన వినపం అన్న మాకు ఎంతో అపోజిట్గా మాకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాకు ఎంతో వ్యతిరేకంగా చేసారు. ఎలక్షన్లో మాకు ఎంతో ఒత్తిడి చేసేసిన మేము ఇలా ఒక 5 కార్యకర్తలమే కష్టపడి దానికోసం కష్టపడి మేము భయపడకుండా ఇప్పుడున్న మన కౌన్సిలర్ వై భారత్ భూషణ్ గారు మాకు ఎంతో టార్చర్ చేసిన భయపడకుండా మేము కష్టపడి అన్న గారిని గెలిపించుకొని మొట్టమొదటిసారిగా ఆర్మూలో కాశీ 2 ఎకరాలని పట్టుదలతోని గెలిపించుకున్నాం. ఇప్పుడు నిన్నుగా మొట్టమొదటిసారిగా రెండోసారిగా మళ్ళీ ఎంపీ నిన్ను గెలిపించుకుంటామని మా యొక్క ధన్యవాదాలు అన్న. నమస్తే అన్న 400 సర్వే నెంబర్ 401 అన్న. అది 400 ఎకరాలు ఉంటుంది అన్న. అది ప్రిపేర్లో పెట్టేసి అది మొత్తం ఆఫీస్ అకౌంట్ తిరిగి మొత్తం ఇదవుతున్నాం అన్న. మాకు మా తాతల నుంచి ఉన్నది. మాకు ఎందుకు పెట్టారు అట్లా? అది మొన్న గోడ కట్టి డిజైన్ తిరిగి ఆయన సబ్జెక్ట్ తెలిసాము. అక్కడ చెప్పుల ఫ్యాక్టరీ ఉంది, కొద్ది అసైన్మెంట్ ల్యాండ్ ఉంది. దాంట్లో ద్వారా అక్కడ గోడ కట్టుకున్న దానికి వాళ్ళ ల్యాండ్ దానికి ఇచ్చేయకుండా ఆ 401 మొత్తం కూడా ప్రొపర్టీలో పెట్టి మొత్తం లిటిగేషన్ అయిపోయింది. అయితే దాని ద్వారా మాకేమైతుందంటే ఉన్న వ్యవసాయం చేసుకుంటున్నాము, లేకపోతే మాకు బీద వాళ్ళము ఏదో ఉన్న అమ్ముకుందాము కొనుక్కుంటున్నాము అయితే లేవు. రిజిస్ట్రేషన్ బ్లాక్ చేసేట్లా మేము భయాన్ని పెట్టి కూడా వాపస్ తీసుకుంటున్నాం. శివరాజ్ అన్న ఇది 401 జర కలెక్టర్ మాట్లాడదాం. కలెక్టర్ దగ్గర పోయినాము, ఎమ్మెల్యే సార్ దగ్గర పోయినాము, ఇక్కడ ఎంఆర్ఓ ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడిందా? ఏమన్నా మాట్లాడితే కొద్దిగా ఎలక్షన్ స్టార్ట్ అయిందని చెప్పి సెట్ చేస్తా అని చెప్పేసి మన ఎమ్మెల్యే మాట్లాడారు. రావుదమ్మా 4 రోజులు రాదు. అదే చెప్పాలి కానీ రాకేష్ రెడ్డి గారు మాట్లాడింది ఈ ఎలక్షన్ కాగానే చేసేస్తాం. ఎంపీ ఎలక్షన్ అయిపోయినాక మీకు మంచి ఎమ్మెల్యే, యాక్టివ్ ఎమ్మెల్యే దొరికిండు. ఫుల్ జోష్ ఎమ్మెల్యే. థ్యాంక్ యూ. ఇంకా రైతులు ఏమైనా మాట్లాడండి. కూరగాయలకి లాజిస్టిక్స్ ఎట్లయితే పసుపు చేసినామో కూరగాయల మీద దృష్టి పెడదాం, చిన్న పంటల మీద దృష్టి పెడదాం. ఆ వేరోజు ముచ్చట కూడా ఇంపార్టెంట్. అది దీనికి నేను 2021లో వ్యవసాయ మంత్రి తోమర్ గారు ఈ వ్యవసాయ ఆధారిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉంటుందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడానికి అంటే ఇవి కూడా వస్తాయి, కోల్డ్ స్టోరేజ్ కూరగాయలకు కూడా వస్తాయి. 1,00,000 కోట్ల బడ్జెట్ కేటాయించిండు. 1,00,000 కోట్ల బడ్జెట్. రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనోడికి సిద్ధం లేకపోయే 1,00,000 కోట్ల బడ్జెట్ ఏంది? కర్మాగారాలు పెట్టుకుంటుంది, ప్రాసెసింగ్ యూనిట్లు, పసుపు కానీ ఏదైనా సరే వేరోజుల కోసము ఇటువంటి వాటి కోసం 1,00,000 కోట్ల బడ్జెట్ పెడితే తెలంగాణ ప్రభుత్వము ఎట్లయితే ఇండ్లు కట్టలే కదా ఆయన ప్రతి ఇంటికి 2 లక్షలు ఇస్తున్నాడు కేంద్రం. దానికి అదనంగా వేసుకొని రాష్ట్రం కట్టుకోవాలి. ఇక్కడ కట్టుకోలే కదా. చిత్తం లేక నియత లేక ₹1 వాడలేదని వాళ్ళకెళ్ళి. మళ్ళా దాన్ని కబ్జా చేస్తున్నాడు. అది మళ్ళా ఊరంతా పోతే ఇది కూలగొట్టేసిండు. మార్కెట్ అని పెద్ద గందరగోళం చేసిండు. అపార్ట్మెంట్లు కట్టి అందులో కూర్చుని పెడతా ఇంట్లో కూర్చుని పెడతాను. జగన్ రెడ్డి ఎమ్మెల్యే
అంత చేసిండు. అయితే ఇది కావాలా అది కావాలంటాడు. అది ఇది రెండు సరిపోతలేదనే ఆ సర్కారు దాకా ఊరిపోతే అంతా ఊర్లో అంతా మరి కేసులు అయినాయి అన్నీ అట్లా దిప్పలవడం. మళ్ళా ఏమంటాడు ఇది కావాలా ఇది కట్టింది కట్టంది కావాలా అన్న అపార్ట్మెంట్ లేపి ఆయనతో అది దాన్ని ఆక్రమించుకుంటూ దీన్ని ఆక్రమించుకుంటామని చూసిండు. అన్నగారు ఒక ఫస్ట్ మీరు ఎంపీ గెలిచిన తర్వాత జీవన్ రెడ్డి మాల్ తీసేసి టీఆర్ఎస్ మాల్ అని పెట్టారు. ఆర్టీసీ మాల్ అని పెట్టారు. మా విజ్ఞప్తి మా రాకేష్ అన్న పని మొదలు పెట్టాడు. ఇగో జీవన్ రెడ్డి ఉండదు ఏది ఉండదు అని చెప్పేసిండు. మన పసుపుడు అన్నప్పుడు శంకర్ భాయ్ బ్యూటిఫుల్ క్వశ్చన్. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి మీద కొట్లాడేటట్టయితే ఈ పని ఇప్పటికే అయిపోవాలి. అయిపోయి ఫస్ట్ రాగానే నోటీసులు ఇచ్చిండ్రు. అరే భలే క్వశ్చన్ చేసినావు అందరూ. ఈ కెమెరా ద్వారా ఆర్మూర్లు అందరు వినాలి. రాగానే ప్రభుత్వం ఏం చేసిర్రు, ఇగో ఆర్టీసీకి ఇంత బకాయిలు ఉన్నారు, కరెంటుకి ఇంత, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఇంత బకాయిలు ఉన్నాయి ఇచ్చిర్రు. జీవన్ రెడ్డి ఎంతనో అంత కట్టిండు. దాని తర్వాత అటే ఇటు డిపార్ట్మెంట్కి ఇంత కట్టి ఉంటాడు, కాంగ్రెస్ వానికి ఇంత ఇచ్చి ఉంటాడు. కథం ఇక మళ్ళీ నోటీస్ రాదు, మళ్ళీ ఏం రాదు. అది ఈ దొందే. ఈ అందుకనే కప్పేది ఇవన్నీ అవినీతి పోవాలంటే అప్కి బార్ 400 పార్ రావాలి. మళ్ళా ఇది ఏ రాజకీయాలు లేవు, ఏం లేవు. ఇదంతా ఒకటే కుటుంబం, మనదంతా మోడీ కుటుంబం. ఇట్లుంటేనే ఒక కుటుంబ వ్యవస్థ లెక్కుంటే ఈ అవినీతులు అన్ని పోయేసి పట్టించుకున్నటోడు మనకు దొరికిండు ప్రధానమంత్రి. మనం ఆయనని ఇంకా బలపరచాలి. ఇది భలే క్వశ్చన్ అడిగినావు. ఇట్లా ఏదో పని బెదిరించినట్టు బెదిరిస్తుండ్రు, కొంచెం కట్టించుకుంటుండ్రు, మస్తు పైసలు వేసుకపోతుండ్రు, మళ్ళీ అదే వదిలేసారు కథ. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కట్టేది 50 కోట్లు కట్టేది ఉంది ఆయన. కరెంటు డిపార్ట్మెంట్ కి ఒక ఇన్స్టాల్మెంట్ కట్టిండు, మొత్తం కట్టలే. ఇంకా ఆర్టీసీకి కట్టాలి కిరాయి, మున్సిపల్ కట్టాలి. మరి ఏమైంది? అక్కడ వాళ్ళు ఇక్కడ తీసుకున్నా. ఈసారి మొత్తం మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్లు అన్నిట్లో కూడా నరేంద్ర మోడీ కోటేయండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అబ్కీ బార్ 400 బార్, అబ్కీ బార్ 400 బార్. మంచిది చేసి టాపిక్ శంకర్. రైతు పండించే పంట ఆయన వచ్చి కొంకపోతాను. మాకు ఇప్పుడు బాగా అవుతుంది రైతులకు సార్. యా ఎండ పోయేలా ఏం చేయాలా? ఇప్పుడు 10 ఏరియాలు మా ఊళ్ళో. 10 ఏరియాలకు యాడొక్క 20 బిగాలు 15 బిగాలు భూమి ఇచ్చి ఒక తాట ఎండ పోసుకుంటే ఆయన వేరే కాడ వస్తాడు, కొంకపోతాడు. రోడ్డు మీద ఏడికెళ్ళాడదాకా పోతున్నాం, 3 గంటలు ఉంటుంది. యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎన్నో ఖర్చులు అవుతున్నాయి. కళ్ళాలకు మాకు పసుపులు, మక్కలు, జొన్నలు అన్ని ఎండ పోతే ఆయన ఏడి ఖర్చు కొంకపోతాడు. ఒక దగ్గర ఉంటాం, యాడంటే ఉంటాడు, యాడొక్కలం పోతున్నాం. అది ఒకటి ఏయుంది బస్సు. ఎట్లుంటది అంటే చూడండి, కూసో అన్న. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళే. ఆ మార్కెట్ యార్డ్ 40 ఏళ్ళ కింద ఎట్లున్నది అట్లే ఉన్నది. ఇంకా ఒక్క సౌలత్ పెరగలే ఆ మార్కెట్ యార్డ్లో. ఇంకోటి నిజామాబాద్ మార్కెట్ యార్డు తెలంగాణలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ యార్డ్. ఇక్కడ ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం అయితే పెరుగుంటుంది. ఇంకా పసుపు లావాదేవీల మీదే 10-12 కోట్లు సంపాదిస్తుంది ఈ మార్కెట్ యార్డు. యాడిపోతున్నాయి పైసలు? 10-12 కోట్లు ప్రతి సంవత్సరం సంపాదిస్తుంది మార్కెట్ యార్డ్ ఉట్టి పసుపు మీద. ఈ మార్కెట్ యార్డ్కి నాకు తెలిసి
18 నుంచి 20 కోట్ల ఆమ్దాని ఉన్నది సంవత్సరానికి. ఏమన్నా ఒక్క సౌలత్ జరిగిందా? ఏడికి మొన్న పోయి కనుక్కుంటే పైసలు మొత్తం సిరిసిల్లాకి సిద్దిపేటకి ట్రాన్స్ఫర్ అయినాయి. అటు వీక్తాయి, ఆడికెళ్ళి ఏదో పని చేసుకుంటారు, అందులో కమిషన్లు మింగుతారు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్ పైసలు గత కొన్ని సంవత్సరాల నుంచి నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ఖర్చు అవుతలేవు. ఉట్టి పసుపు మీదనే 10 కోట్ల పైన ఆమ్దాని ఉన్నది మార్కెట్ యార్డ్కి ప్రతి సంవత్సరం. అట్లనే ఉన్నది పరిస్థితి. కోతలు అవుతుంటేనే అన్నాను, కోతలు అవుతుంటేనే వాడు రావాలి, కొనుక్కొని పోవాలి. మీ పంట మీరు విత్తనాలు వేయకంటే ముందే అగ్రిమెంట్లు కావాలి. కొనేటోడు అన్నది విత్తనాలు ఇప్పుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలు కిరాయికి తీసుకోవా? మన జాగా ఉంటే కంపెనీతో మాట్లాడుకొని మనకు తగ్గట్టే కట్టిస్తాము. అట్లా కొనేటోని తగ్గట్టే మనం పంట పండించేయాలి. అట్లా టైఅప్లు కావాలి. అటువంటి వ్యవసాయ చట్టాలు తేవాలంటే కాంగ్రెస్ వాడు కింద మీద వేసి లొల్లి పెట్టినప్పుడు యాదున్నదా పంజాబ్లో ఢిల్లీ కాడ ఆ నూతన వ్యవసాయ చట్టాలలో మేజర్గా మార్కెటింగ్ కనెక్టివిటీ ఉన్నది. మీ భూములు వేసుకపోతారు, మీ భూములు ఎత్తుకపోతారు, అలా మనకు తెలియకుండా ఎత్తుకపోతారా? పని చేయడు, పని చేయనియడు. ఆగంబట్టించుడు. ఇప్పుడు ఒకటి ఈ సిఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. అది వచ్చినప్పుడు 2020 వచ్చింది, ఇప్పుడు 2019 వచ్చింది. వచ్చినప్పుడు ఏం లొల్లి పెట్టిండ్రు. హిందువులకు ఎట్లు ఇస్తారు మీరు? పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి వచ్చినప్పుడు కాంగ్రెస్ వాడే అన్నాడు, స్వాతంత్రం వచ్చినప్పుడు విభజన జరిగింది, అవతల హిందువుల్ని బతకనీయకపోతే ఆడ ఉన్న ముస్లింలు వాళ్ళు ఇటు వస్తే వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలని. అయిందా? కాంగ్రెస్ వాడైతే ఇవ్వలే హిందువులకి. 2019లో మీరందరూ నన్ను ఎన్నుకున్నాక అప్పుడు పోయి 2019లో బిల్లు పెట్టి పాస్ చేసినాము. పాస్ చేస్తే ఎన్ని లొల్లిలేని అయినా. ఈ జీవన్ రెడ్డి సాబ్ టోపీ పెట్టిండు, ఆజాదీ అని కూడా తిరిగిండు, స్పీచ్లు ఇచ్చిండు. విన్నరా కదా? ఎట్లు ఇస్తారు? హిందువులకి ఎట్లు ఇస్తారు? తుర్కోళ్ళకు కూడా ఇవ్వాలి, ముస్లింలకు కూడా ఇవ్వాలన్నారు. మరి ముస్లింలకు ఇచ్చారంటే దేశం ఎందుకు ఇచ్చారు? పాకిస్తాన్ ఇచ్చిర్రే ముస్లింల కోసం కదా. దేశం ఇచ్చినాక నీకు 4 అన్నదమ్ములు ఉంటారు, ఆస్తులు పంచుకుంటారు, ఓ నాస్తి ఆయనకి అయిపోయినాక ఆడొచ్చి ఈడ ఉంటా అంటే ఎట్లా? నడదు కదా. సో అక్కడి నుంచి తరిమేయబడ్డ హిందువులకి పౌరసత్వం ఇవ్వనీకి వీళ్ళకి ఏంది బాధ? మరి ఇప్పుడే జీవన్ రెడ్డి సాపు ఇప్పుడు సిఏఏ ఇంప్లిమెంట్ అవుతున్నది. ఇప్పుడు అప్పుడు దానికి రూల్స్ అవన్నీ తయారు కాలేదు, ఆపినరు. ఇప్పుడు రూల్స్ తయారు చేసి ఇంప్లిమెంట్ చేస్తారు 2 నెలలే. ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేడు? ఎలక్షన్లు ఉన్నాయని హిందువుల మీద ప్రేమ. కాంగ్రెస్ అంటేనే ముస్లిం పార్టీ. హిందువులు అట్లా ఏదైనా రాజకీయాల కోసమే చేసుడు. ఏదైనా రాజకీయాల కోసమే చేసుడు. ఆ నూతన వ్యవసాయ చట్టాలు ఉన్నది కూడా కాంగ్రెస్ వాడు పెడతా అన్నాడు 2009లో 2008లో లెటర్లు ఉన్నాయి. శరద్ పవార్ ఉండే వ్యవసాయ మంత్రి, వాళ్ళు చేయలే. మోడీ చేస్తే బాధ. ఆడేంది ఇక్కడ దగ్గర మీకు ఒక టిప్పర్ అమ్ముతున్నారు, టిప్పర్ 10,000 తీసుకుంటారు. దాన్ని ప్రభుత్వము పనికాల పత్రం కింద పెట్టి రైతులకు తక్కువ రేటుకి ఇస్తే రైతు అందరూ పోసుకుంటే మట్టి పసుపు గంగా మట్టి దాన్ని కొంచెం మాట్లాడి రైతులకు బాగా అక్కడ ఇచ్చారంటే 10,000 తీసుకుంటారు. తక్కువ రేటుకి వచ్చినట్టు తక్కువ రేటు ఎరువులకు
ఈడ ఒకటి పసుపు రైతులు మనం ఉన్నారు. ఈడ లేబర్ ఏంటికి ఎక్కున్నది, లేబర్ రేటు. ఆడ పక్కకు మహారాష్ట్రలో 300 ఉన్నది. ఇప్పుడు ఎరువుల ముచ్చట వచ్చింది, మట్టి ముచ్చట ఆడ తక్కువన్నది. సేంద్రియ ఎరువులు తక్కువన్నాయి, ఈడ ఎక్కువన్నది. ఇప్పుడు విదేశాలకి వెళ్ళి తెచ్చే ఎరువులేమో తెప్పిస్తున్నాడు మోడీ, తక్కువ రేటుకి ఇస్తున్నాడు. మరి ఈ లోకల్ ఎరువులు ఓడి కావాలి, ఓడి పట్టించుకోక, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోక. సొసైటీ ఏమో లాస్ అయింది అంటారు. సొసైటీ ఏమైందో ఏం కదా తెలియదు. నాకు టైంకు ఎరువులు వస్తాయి. మేము పల్లెటూరుకి వచ్చి తెచ్చుకునే సొసైటీ వాళ్ళు మీ ఆరున్న సొసైటీ లేదా, ఏది లేదా అని మాట్లాడారు. ఈ ప్రైవేట్ గా అమ్ముకున్నాడు ఆ సొసైటీ. ప్రైవేట్ అయినా తెచ్చుకున్నాడు. లాభం అంతా ప్రైవేట్ అయినాకే లాభం పోతుంది. సొసైటీ మొత్తం బంద్ అయిపోయింది కదా. టైంకు మేము పోయే టైంకు మళ్ళీ ఆ యూరియా కూడా కరెక్ట్ ఉండదు సార్. తెచ్చే యూరియా ఉండదు. మాకు ఇబ్బంది, సొసైటీ ఇబ్బంది. మాకు ఆ లాభం మా సొసైటీకి అర్థం లేదు. ఎప్పుడు చూసినా ఎవరైనా లాసులు ఉన్నాము, బ్యాగులు ఉన్నాము, ఆ మంది వస్తలేదు అంటారు. ఆ సొసైటీ ఏం బ్యాక్ అయింది ఏం కదా. పబ్లిక్ లో పెడతారు మీటింగ్, అయితే పబ్లిక్ లో పెడతారు. 10 మంది పెట్టుకుంటారు, 10 గంటలకే అయిపోతుంది. ఆ 10 మంది కోసమే మీటింగ్. కొంచెం దగ్గరికి రాను, కొంచెం దగ్గరికి వచ్చి మాట. ఆర్మూర్ సొసైటీలో ఏమైతుందంటే గతంలో అక్కడ మంచిగా ఉన్న తర్వాత మళ్ళీ వాడు వచ్చిన తర్వాత వాళ్ళు బ్యాంకులు మూసేస్తున్నారు. బ్యాంకులు అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు ఎప్పుడు పబ్లిక్ మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టారు. మన పాపం వీళ్ళు అన్ఎడ్యుకేటెడ్ ఉంటాడు, వాళ్ళందరూ తీసుకొని సచివాలయ సంతకాలు తీసేసుకుంటాడు. ఏజెంట్ల అంశం రాసేసి మీటింగ్ అయిందని చెప్పి చెప్తారు. ఈ రకంగా జరుగుతున్నది. నాకు తెలిసి అభివృద్ధి జరుగుతున్నట్టు మా అందరు రైతుల అభిప్రాయం. వాస్తవంగా ఈ 4 సంవత్సరాలు ఏం జరిగిందో అని సొసైటీ మాత్రం నేను కూడా సొసైటీ అధికారులు అప్పుడు నేను 18 లక్షల బెనిఫిట్ ఇచ్చి పంపించాను. ఇలా 10 రూపాయలు కూడా లేనట్టుగా నాకు ఆరుమూరే కాదు, ఆ తాళ్లరాంపూర్ మేము పోయి ధర్నాలు చేస్తాం కదా, అన్ని సొసైటీ వల్ల పైసలు ఇసుకపోయాను. సేమ్ కథ, అన్నిట్లో సేమ్ కథ. అందరిని ముంచారు. అన్ని సొసైటీలో అంతే పరిస్థితి. ఇవన్నీ ఈ అవినీతి అంతా కాంగ్రెస్ వాడు బయటికి తీయడు. రైతులందరూ సబ్జీ మార్కెట్ అదొక పెద్దగా వేరే దగ్గర ఇట్లా పక్కన జాగాలో పెద్ద షెడ్ చేసి మన దగ్గర రేపుల షెడ్ చేస్తే అదే మాట్లాడినాం ఇప్పటిదాకా. మార్కెట్ యార్డ్ సౌలతులే మాట్లాడినాం ఇప్పటిదాకా. ఇంకోటి వేరే ఊరు ఇట్లా మీరు మీ నెక్స్ట్ మీరే కాంపౌండ్ రూపాయి ఇయ్యరు, ఇంత చేసి మీరేలా అని అన్నాడు. పోయిండు ఒకసారి మార్కెట్ పోయి ఇవన్నీ ఏం పేర్లు 30 రూపాయలు దిగినంటున్నారు. 60 రూపాయలు మన రైతులే కూడా మీరే కట్టాల. మీరు ఇంత ఆపుకుంటారు, గిత గిత ఆపుకుంటారు, అంత తావు ఇస్తాను లేదు వాళ్ళకు అని పోయించిండు ఒకసారి. ఇది మనము పసుపు నిజామాబాద్లో అమ్మిన తర్వాత అది 2 చొప్పున వడ్డీ కట్ చేసి పైసలు ఇస్తారు. అది వెంటనే ఇవ్వరు, ఒక 15 రోజులకి ఇస్తారు. అవి తీసేయచ్చా సార్? అర్థం కాలేదు. మనం అమ్మినామా, అమ్మినాక అది 15 రోజుల దాకా వడ్డీ కట్ చేసేస్తారు. నెల రోజుల దాకా అని చెప్తారు, 15 రోజులకి ఇస్తారు. వడ్డీ మాత్రం మనకు కట్టి అది తీసేయగలరు సార్. ఇప్పుడు మార్కెటింగ్ అర్ధేదారులకు వెళ్ళి అమ్ముతారు కదన్న. అమ్మిన తర్వాత ఒక 10,000 వస్తే 1000కి 2 రూపాయల చొప్పున ముందే కట్ చేసుకుని సేమ్ డే నాడు ఇచ్చేస్తాం. ఇంట్రెస్ట్ కాదు, బ్యాంక్ ఇంట్రెస్ట్ కట్ చేస్తాం. ఎవరికైతే అవసరం ఉందో, మీకు అవసరం ఉందా 2 రూపీస్ ఇంట్రెస్ట్ కట్ చేసుకుని ఇచ్చేస్తాం. ఈ సంవత్సరం ఏమైతుంది అంటే ఇన్స్టెంట్ పేమెంట్ ఇచ్చినందుకు అది కట్ చేపి బంద్ చేయాలి. అది సాంగ్లీలో ఈ వ్యవస్థ లేదు.
సాంగ్లీలో వ్యవస్థ లేదు, ఓన్లీ నిజామాబాద్ అది మొన్నటిదాకా రేట్లు తక్కువ ఉండి రైతులు కూడా ఏదో ఒకటి వస్తుంది కదా అని ఇప్పుడు డిమాండ్ పెరుగుతున్నది కాబట్టి ఇక మనం కూడా వాయిస్ పెంచాలి, రైతులు కూడా వాయిస్ పెంచాలి. అది వాడి చేసుకునే దాని అవతల దగ్గర తీసుకోవాలి పైసలు, రైతుల దగ్గర కడిగేది. ఇది చూద్దాం, ఈ పాయింట్ చూద్దాం. చెల్లింగే థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. మైకులు ఉన్నాయి కదా. ఇప్పుడు మీడియా మిత్రులు మీరు అందరూ పొద్దుట నుంచి ఉన్నారు ఇక్కడ. ఎట్లయితే ఇవాళ మనం ఈ కార్యక్రమం మొదలుపెట్టుకున్నాము, మనదంతా మోడీ కుటుంబం. చిన్న చిన్న సమస్యల కాడికెళ్ళి అంతా ఏమి పెద్ద సమస్యల దాకా సమాజంలో ఒక చర్చా కార్యక్రమం లాగా, చాయ్ పే చర్చ లాగా కార్యక్రమం మొదలుపెట్టుకున్నాం. ఇందులో పసుపు, వరి, కూరగాయల మీద ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు విన్నారు. ఫైనల్గా ఇప్పుడే మీ ముందరనే డిస్కషన్ అయింది. ఈ వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ముస్లింల ముఠా, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ముస్లింల ముఠాలు ఈ డ్రిప్ ఇరిగేషన్ పైపులు, రైల్వే లైన్లు, రైల్వే దగ్గర లైన్ల దగ్గర ఉన్న కేబుళ్ళు ఎత్తుకపోయి అక్కడ వాళ్ళ గోడౌన్లలో జమ చేస్తే పోలీసులు పట్టుకున్నారండి. సో ఇది కూడా విన్నారు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇటువంటి వాళ్ళకి, రోహింగ్యాలకి, బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చేటోళ్ళకి పౌరసత్వాలు ఇవ్వమంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అందులో మా కాంగ్రెస్ అభ్యర్థి గారు ఆయన కెప్టెన్ లాగా వ్యవహారం చేస్తున్నాడు. ఆ టీంకి ఎత్తుకుడే గ్యాంగ్కి కెప్టెన్ లాగా వ్యవహారం చేస్తున్నాడు. సో మీరే విన్నారు కదండి, ఇప్పుడు ప్రజలు చెప్తుంటే మీరే విన్నారు కదా. అంటే ఇటువంటి అన్నీ కూడా ఓటు బ్యాంకు రాజకీయాలకి మన ఇళ్లలో అయితే దొంగతనాలు చేయించుకోలేం కదా, మన పొలాలలో. ఇవన్నీ అరికట్టాలా, స్ట్రిక్ట్గా సిఏఏ ఇంప్లిమెంట్ కావాలా, ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ కావాలా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మేము ఇక్కడ కానీయము అంటాడు. ఆయన రాజ్యాంగంలో ఉన్నది, పార్లమెంట్ పాస్ చేసిన బిల్లు ఇలా కానీయడం అంటాడు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఇక్కడ. అదే కాకుండా ఒక మంచి కార్యక్రమం ఇవాళ చేసినాము. చిన్న చిన్న సమస్యలు గ్రామాలలో, వ్యవసాయానికి సంబంధించి, ఇతర సమస్యలు, ధరణికి రెవెన్యూకి సంబంధించి ఇవన్నీ కూడా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి చాలా మంచిగా జరిగింది కార్యక్రమం, సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఈ కార్యక్రమం మేము ఇంకా కొనసాగిస్తాం. ఈ ఎలక్షన్ టైంలో కొన్ని తెలియని విషయాలు కూడా తెలుస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ. చేయమని రమన్ బాగున్నా అన్న రమను మంచిగున్నావా? ఏం పేరు? నవీన్. సంఘం మన సంఘం వస్తారా దా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. దా శంకర్ అలా శంకర్ ఫోన్ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మోడీ గారి నాయకత్వం, నాయకత్వం.